మినేష్ నాయుడు అన్న గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ వచ్చినాము. ఆయన అలాగే ఉమాపతి అన్న, అలాగే భూపాల్ అన్న, శ్రీకాంత్ రెడ్డి గారు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. మేము ఇంతకు ముందు యాక్టివ్ గా ఈ పార్టీలో పనిచేసినాము. గత 5 సంవత్సరాల నుంచి పార్టీ యాక్టివ్ లేనందువల్ల ఇప్పుడు మా ఈ పార్టీలో యాక్టివ్ గా పనిచేసి మా ఏరియాకి మంచి ఇంతకు ముందు 2016, 17, 18లో మేము ఏరియాలో చాలా అభివృద్ధి చేసినాము. మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి పాటల్లో నడుస్తామని G+3 ఇండ్లు అయితే ఏమి, BLC ఇండ్లు అయితేనేమి, పట్టాలు ఏమి, 300 పట్టాలు, 200 చంద్రన్న బీమా అయితేనేమి, ప్రతి ఒక్కటి మా ఏరియాలో 2016, 17, 18లో అభివృద్ధి అయినట్టు గత 40 ఏళ్ళ నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి కాలేదు. మళ్ళీ ఇప్పుడు అన్న ఆధ్వర్యంలో అన్న సహకారం ఉంటే మా ఏరియా బీదతనం పోయి కొంత ఉన్నత స్థానంలో ఉంటామని ఆశించి ఈ పార్టీలోకి మేము వచ్చినాము. వైసీపీలో అంటే కూడా మనం ఏం లేదు, అది కాదు మన ఏరియా అభివృద్ధి కోసము ఏం లేదు. మేము దీంట్లోనే యాక్టివ్ ఉండేది. మేము అక్కడ ఏం కనిపించం కూడా చూసింటారు. మా పరిస్థితులు బట్టి అట్లా పోయినాం అంతే. భూపతి, అరుణ్జ్యోతి నగర్, అది 2-3 వాళ్ళు వస్తుంది సార్. అరుణ్జ్యోతి నగర్ మిక్స్ అవుతాయి. ఎస్టేట్కి హౌసింగ్ కూడా మిక్స్ అవుతుంది, అక్కడ కునిమల్ల మిక్స్ అవుతుంది. అందుకే నేను ఆ రకంగా చెప్పడం. అరుణ్జ్యోతి నగర్ వాసులు అంటే మొత్తం అన్ని వార్డులకు వస్తారు. ఈ సమావేశానికి వచ్చిన మీడియా సోదరులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదోని పట్టణాధ్యక్షులు తిమ్మప్ప గారికి, మరియు మండలాధ్యక్షుడు శివప్ప గారికి, మరియు ఇతర సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, పెద్దలు, గౌరవనీయులు, నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్న గారి ఆధ్వర్యంలో మరియు పట్టణాధ్యక్షుడు తిమ్మప్ప గారి ఆధ్వర్యంలో ఈరోజు అరుణ్జ్యోతి నగర్ సంబంధించిన అంటే మా పాత మిత్రులే వాళ్ళు చెప్పాల్సి వస్తుంది అంతే. మా కుటుంబంలో ఇంతకుముందు ఉన్నవాళ్లే కొన్ని కారణాల వల్ల వైసీపీలోకి పోయి ఈరోజు భూపతి, వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు వారి స్నేహితులు, వారి బంధువర్గం అందరూ కలిసి దాదాపు ఒక 250 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వారికి ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున, పెద్దలు మీనాక్షి నాయుడు తరఫున, మా ఆదోని నియోజకవర్గ సీనియర్ నాయకుల తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. రాబోయే కాలంలో వారికి పార్టీలో ఖచ్చితంగా తగిన గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ సేవలు ఖచ్చితంగా పార్టీ ఉపయోగించుకుంటుంది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ వాళ్ళ సేవలు ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే పెద్ద కుటుంబాలు, దాదాపు 2-3 వార్డులకి కవర్ చేసే కెపాసిటీ ఉన్న కుటుంబాలు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి మరియు వారి కుటుంబంలో పాత కుటుంబంలోకి వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాము. వారితో పాటు వచ్చిన మహిళా సోదరులు, మహిళామణులు మరియు సోదరులందరికీ నమస్కారం. ఈ సమావేశానికి వచ్చిన మీడియా సోదరులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదోని పట్టణాధ్యక్షులు తిమ్మప్ప గారికి, మరియు మండలాధ్యక్షుడు శివప్ప గారికి, మరియు ఇతర సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, పెద్దలు, గౌరవనీయులు, నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్న గారి ఆధ్వర్యంలో మరియు పట్టణాధ్యక్షుడు తిమ్మప్ప గారి ఆధ్వర్యంలో ఈరోజు అరుణ్జ్యోతి నగర్ సంబంధించిన అంటే మా పాత మిత్రులే వాళ్ళు చెప్పాల్సి వస్తుంది అంతే. మా కుటుంబంలో ఇంతకుముందు ఉన్నవాళ్లే కొన్ని కారణాల వల్ల వైసీపీలోకి పోయి ఈరోజు భూపతి, వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు వారి స్నేహితులు, వారి బంధువర్గం అందరూ కలిసి దాదాపు ఒక 250 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వారికి ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున, పెద్దలు మీనాక్షి నాయుడు తరఫున, మా ఆదోని నియోజకవర్గ సీనియర్ నాయకుల తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. రాబోయే కాలంలో వారికి పార్టీలో ఖచ్చితంగా తగిన గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ సేవలు ఖచ్చితంగా పార్టీ ఉపయోగించుకుంటుంది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ వాళ్ళ సేవలు ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే పెద్ద కుటుంబాలు, దాదాపు 2-3 వార్డులకి కవర్ చేసే కెపాసిటీ ఉన్న కుటుంబాలు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి మరియు వారి కుటుంబంలో పాత కుటుంబంలోకి వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాము.
వారితో పాటు వచ్చిన మహిళా సోదరులు, మహిళామణులు మరియు సోదరులందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి వారికి స్వాగతం పలుకుతూ ఈ అవకాశం కల్పించిన అరుణ్జ్యోతి నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కొత్తగా వచ్చిన నాయకులకు తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సోదరు భూపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కుటుంబాలు చెప్తాం, మనం జనాలు వేరే, కుటుంబాలు వేరే. మనం ఎన్ని కుటుంబాలు వైసీపీ నుండి ఇక్కడికి వచ్చినామనే చెప్పాలి, మనం జనము చెప్పుకోవాల్సి పడలే. అది థ్యాంక్ యూ, నమస్కారం. రానా ముందుకు రా. మినేష్ నాయుడు అన్న గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ వచ్చినాము. ఆయన అలాగే ఉమాపతి అన్న, అలాగే భూపాల్ అన్న, శ్రీకాంత్ రెడ్డి గారు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. అమరాటమే మేము ఇంతకు ముందు యాక్టివ్ గా ఈ పార్టీలో పనిచేసినాము. గత 5 సంవత్సరాల నుంచి పార్టీ యాక్టివ్ లేనందువల్ల ఇప్పుడు మా ఈ పార్టీలో యాక్టివ్ గా పనిచేసి మా ఏరియాకి మంచి, ఇంతకు ముందు 2016, 17, 18లో మేము ఏరియాలో చాలా అభివృద్ధి చేసినాము. మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి పాటల్లో నడుస్తామని G+3 ఇండ్లు అయితే ఏమి, BLC ఇండ్లు అయితేనేమి, పట్టాలు ఏమి, 300 పట్టాలు, 200 చంద్రన్న బీమా అయితేనేమి, ప్రతి ఒక్కటి మా ఏరియాలో 2016, 17, 18లో అభివృద్ధి అయినట్టు గత 40 ఏళ్ళ నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి కాలేదు. మళ్ళీ ఇప్పుడు అన్న ఆధ్వర్యంలో, అన్న సహకారం ఉంటే మా ఏరియా బీదతనం పోయి కొంత ఉన్నత స్థానంలో ఉంటామని ఆశించి ఈ పార్టీలోకి మేము వచ్చినాము. మా ఏరియా అభివృద్ధి కోసం, వైసీపీలో అంటే కూడా మనం ఏం లేదు, అది కాదు, చెప్పు మన ఏరియా అభివృద్ధి కోసము ఏం లేదు. మేము దీంట్లోనే యాక్టివ్ ఉండేది. మేము అక్కడ ఏం కనిపించం కూడా, చూసింటారు. మా పరిస్థితులు బట్టి అట్లా పోయినాం అంతే. భూపతి, అరుణ్జ్యోతి నగర్, అది 2-3 వాళ్ళు వస్తుంది సార్. అరుణ్జ్యోతి నగర్ మిక్స్ అవుతాయి, ఎస్కేడ్కి హౌసింగ్ కూడా మిక్స్ అవుతుంది, అక్కడ కునిమల్ల మిక్స్ అవుతుంది. అందుకే నేను ఆ రకంగా చెప్పడం. అరుణ్జ్యోతి నగర్ వాసులు అంటే మొత్తం అన్ని వార్డులకు వస్తారు. ఇక్కడ వచ్చిన అరుణ్జ్యోతి ప్రజలకు, అరుణ్జ్యోతి నగర్ ప్రజలకు, మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, పత్రికా విలేకరులకు, మా పెద్దాయన మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు అరుణ్జ్యోతి నగర్ నుంచి భారీ ఎత్తున రావడం జరిగినది. ఇంకా ముందుకి తమరు చూస్తారు. పట్టణ అధ్యక్షుడిగా నేను స్వాగతం పలుకుతున్నాను. ముందుకి ఇంకా వాటర్ నుండి వలసలు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఉమాపతి అన్న ఆధ్వర్యంలోనేమి, మా పెద్దాయన మీనాక్షి నాయుడు అన్న ఆధ్వర్యంలోనేమి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ముందుకి ఇంకా భారీ ఎత్తున వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఫోన్లు చాలామంది చేస్తున్నారు. వాళ్ళకి కానీ స్వాగతిస్తాము, వారంకి ఒక్కొక్కరు వచ్చే విధంగా. అలాగే మా తెలుగుదేశం నాయకులకి ఎటువంటి ఇబ్బందుని మా పెద్దాయన మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఆఫీసుకు పోయి గట్టిగా కొట్లాడి వాళ్ళకి పని చేసే విధంగా మా ఉమాపతి అన్న ఆధ్వర్యంలో చేస్తామని ప్రజలకి గంటపదంగా చెబుతున్నాం.